బాలమలేష్ కంగ్రాచులేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మీ లోకల్ ఎమ్మెల్యే గారిని మర్చిపోకు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు మా ఉమ్మడి జిల్లాకు మంత్రిగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని ఆ లక్ష్మణస్వామి ఆశీర్వాదంతో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమాలు అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి స్వామివారి దర్శనం చేసుకొని ఇవాళ మొదటగా ఇన్ఛార్జిగా ఇక్కడ రివ్యూ మీటింగ్లో భాగంగా అదేవిధంగా ఆలయ నియోజకంలోని సైదాపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాలుగా పేదోడు సొంతింటి కళను నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ సైదాపురంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా పార్టీకి మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి ఆలయ నియోజకంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను ఈ 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేదోళ్లకు వాళ్ళ ప్రతి సోమవారం బీస్పీడ్ కాగానే ₹1,00,000, లెంటల్ 2 లక్షలు, స్లాబ్ 4 లక్షలు, గృహప్రవేశం రోజు 5 లక్షలు ఇచ్చి పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక సొంతింటి కళ నిజంగా కూడా ఇంటి యజమానుల ఆ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. నిజంగా పేదోడి సొంతింటి కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆ రోజు నేను హామీ ఇచ్చిన ఆలయ నియోజకంలో ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరగతిగా గృహప్రవేశం చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు యాట ఇస్తామని చెప్పిన ఇలా పట్టుబట్టలతో యాట ఇచ్చి గృహప్రవేశం చేసినాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పేదోళ్ళంతా త్వరగతిన మీ ఇండ్లు పూర్తి చేయాలి. వచ్చే నెల మళ్ళీ కూడా 2వ విడత కూడా ఇంధనం మిల్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు తెలియజేయడం నిజంగా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ ఆలయ నియోజకం సంబంధం తెలంగాణలో పేదోడు ఖచ్చితంగా ఇల్లుండే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా తల్లి సోనియం ఇచ్చినటువంటి అభ్యస్తం 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా ఇలా గొప్పోడు తినే బియ్యం, సన్న బియ్యం పేదోడు తినాలే 3 పూటలు అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మా ఈ జిల్లా పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నాం. మొన్ననే 6వ తారీఖున పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఆలయకు 1500 కోట్లతోటి నిధులు అభివృద్ధి చేసుకొని ఆలయం ముందుకు పోతుంది. అదే తరుణంలో ఇలా మా ఇన్ఛార్జిగా మా సోదరుడు మా పెద్దన్న అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మాకు ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషం. ఇంకా ఆలయ అభివృద్ధులు నడుస్తుందని చెప్పి ఈ స్ఫూర్తి తీసుకొని ఇంకా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి మీకు అన్ని విధాలా సహకారం ఉంటుందని చెప్పేసి మరొకసారి మీడియా మిత్రులు నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పేదవాళ్ళ ఇందిరమ్మ ఇంటి కళ ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణలో మన నీళ్లు, మన నియామకాలు, మన ఉద్యోగాలు ప్రత్యేక రాష్ట్రం వస్తే అప్పుడున్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు డబుల్ బెడ్రూమ్ అని 3 ఎకరాల పేదవాళ్ళకి ఇళ్ళ జాగా అని చెప్పి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఏదైతే 18 నెలల కింద ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టి పూర్తి చేసుకొని రాజమల్లని మా సోదరుడు, మా చెల్లె, మా స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వం మా ఇళ్ళన పట్టుబట్టలు పెట్టి ఈరోజు ఆ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా, ధర్మపురి శాసనసభ్యుగా, రాష్ట్ర క్యాబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా, ఈ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఏదైతే ఇందిరమ్మ ఇంటి కళను ప్రారంభోత్సవం నా చేతుల మీద చేసినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా, పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వాడిగా ఏదైతే మా ముఖ్యమంత్రి వారు వర్యులు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు మంచి జరగాలి, పేదవాళ్ళకు అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన
రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించుకోవడం జరిగింది. మాకు ఏదైతే ఆ కుటుంబానికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన అనేక ఇందిరమ్మ ఇల్లు కూడా మా జిల్లా కలెక్టర్ గారు కానీ వారి యొక్క అధికారులు కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇన్ఛార్జిగా మొదటిసారి అడుగు పెడుతున్నా. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కానీ అదేవిధంగా మా శాసనసభ్యులందరి యొక్క సహకారంతో ముందుకెళ్తామన్న విషయాన్ని మరొకసారి మనకి చేస్తాం.